రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న 2 కీలక అంశాలు ఇప్పుడు 2 హాట్ టాపిక్లుగా మారాయి. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వచ్చిన 2 పరిణామాలను పరిశీలనగా చూస్తే ఈ 2 పరస్పరం సంబంధం లేనివిగా మొదట అనిపిస్తాయి. కానీ లోతుగా పరిశీలిస్తే ఈ రెండింటిలోనూ ఉద్యోగులు ప్రాణప్రదంగా ఎదురుచూస్తున్నది ఒకటే. అదే ప్రభుత్వం నుండి రావాల్సిన ఒక కీలక నిర్ణయం. దానికోసం ఇద్దరు ఎదురుచూస్తున్నారు. ఒక చోట నిర్ణయం కోసం ఉద్యోగుల ఆందోళనల హోరు కొనసాగుతూ ఉంటే, మరో చోట ఆమోదం తెలిపేసాం ఇచ్చేస్తున్నామని ప్రభుత్వం చెప్పినా దక్కాల్సిన అధికారిక ఉత్తర్వుల కోసం ఉద్యోగులు ఇంకా తమ నిరీక్షణను కొనసాగిస్తూనే ఉన్నారు. అసలు ఉద్యోగులకు సంబంధించిన ఈ 2 అంశాలు ఏమిటి? ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గింది, ఎక్కడ హామీ ఇచ్చింది, తీరా హామీ ఇచ్చిన తర్వాత కూడా ఉత్తర్వులు వెలువడడంలో ఎందుకు జాప్యం చేస్తోంది? ఈ 2 సమస్యలు పైకి వేరువేరుగా కనిపించినప్పటికీ రెండింటి వెనుక ఉన్నది ఒకే ఒక్క ప్రశ్న. ప్రభుత్వం తన హామీలు నెరవేర్చకపోవడంలోనూ, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించలేకపోవడంలోనూ రాష్ట్ర ఆర్థిక సమస్యలే అసలైన కారణమేనా అనేదే ఆ ప్రశ్న. ఇక్కడ చెప్పిన 2 సమస్యల్లోనూ 2 విచిత్రమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక సమస్యలో ఆర్థిక పరిస్థితులు అనుమతించడం లేదు, మేమేమి చేయలేము అనేది ప్రభుత్వ వాదనగా కనిపిస్తోంది. మరో సమస్యలో అన్ని ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఉత్తర్వులు ఇవ్వడానికి అడ్డంకేంటి, జీవో ఎప్పుడు వస్తుంది, మా సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని ఉద్యోగులు నిలదీస్తున్నారు. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా నలుగుతున్న ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్కు సంబంధించిన తీవ్రమైన సమస్య. దీనికోసం వారు అనేక సంవత్సరాలుగా ప్రభుత్వానికి విన్నపాలు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు పరిష్కారం లభించడం లేదనే ఆవేదన ఉద్యోగులు వ్యక్తమవుతోంది. ఇది మరేదో కాదు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగులకు రావాల్సిన హక్కులు, ప్రయోజనాలకు సంబంధించిన సమస్య. వారికి 6 సంవత్సరాల ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ AASను తక్షణమే వర్తింపజేస్తూ వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నిన్ననే గళమెత్తింది, స్పష్టమైన డిమాండ్ చేసింది. ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ జానీ పాషా, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్తల వెంకమరావు గురువారం ఈ విషయమై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ నెల 5వ తేదీన స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఒక కీలక సమావేశం జరిగింది. ఒకే కేడర్లో 6 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి ఎలాంటి పదోన్నతి పొందని ఉద్యోగులకు మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తించే విధంగా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ AASను వర్తింపజేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ ఆ సమావేశంలో స్వయంగా ఆర్థిక శాఖ హామీ ఇచ్చినట్లుగా ఫెడరేషన్ నాయకులు తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు హామీ ఇచ్చి ఏకంగా 16 రోజులు గడిచినప్పటికీ దానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. హామీ ఇచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ ఉత్తర్వులు రాకపోవడంతో ఉద్యోగుల ఆందోళన మొదలైందని ఫెడరేషన్ స్పష్టం చేసింది. 6 సంవత్సరాలు ఒకే కేడర్లో పనిచేసిన ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ వర్తింపజేస్తూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని సంఘం గట్టిగా డిమాండ్ చేసింది. అంతేకాదు, సచివాలయ ఉద్యోగులకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నోషనల్ ఇంక్రిమెంట్ల సమస్యను కూడా తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఇది ఒక్కటే కాదు, స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కల్పించాలనే మరో కీలకమైన డిమాండ్ కూడా ఫెడరేషన్ ముందుకు తెచ్చింది. ఇప్పటికే వారు తమ సమస్యలపై అనేక మార్లు అధికారులకు వినతి పత్రాలను ఇచ్చారు, అధికారులతో చర్చలు జరిపారు, శాంతియుతంగా నిరసనలు ఆందోళనలను కూడా నిర్వహించారు. అయినా ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో సానుకూలమైన నిర్ణయం మాత్రం వెలువడలేదని వారు వాపోతున్నారు. స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు ఉద్యోగులు ఏళ్ల తరబడి 6 సంవత్సరాల AAS ఉత్తర్వుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. స్వయంగా ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని సమావేశంలో హామీ ఇచ్చిన 16 రోజులు గడిచిన తర్వాత కూడా అధికారిక ఉత్తర్వులు చేతికి రాలేదని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం వైపు నుండి మరింత జాప్యం జరిగితే APJC ఉన్న తమ ఫెడరేషన్ తరపున భవిష్యత్తులో నిరసనల కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని షేక్ మహమ్మద్ జానీ పాషా, బొత్తల వెంకమరావు స్పష్టం చేశారు. ఒకవైపు సచివాలయ ఉద్యోగుల నిరసన అలా ఉంటే, రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఆరోగ్య రంగానికి సంబంధించిన మరో పెద్ద సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది.
మరోవైపు జూనియర్ వైద్యుల 15% స్టైఫండ్ పెంపు సమస్య ఎంతకీ పరిష్కారం కాకుండా ఎదురుచూస్తోంది. తమకు న్యాయబద్ధంగా రావాల్సిన 15% స్టైఫండ్ పెంచి తీరాల్సిందేనని, లేని పక్షంలో అత్యవసర సేవలను కూడా నిలిపివేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జూనియర్ వైద్యులు తమ స్టైఫండ్ను 15% పెంచాలని పట్టుబడుతున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం 15% పెంపు సాధ్యపడదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మొదట్లో కేవలం 3% మాత్రమే పెంచుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ తమకు గతంలో ఇచ్చిన హామీ మేరకు 15% ఇవ్వాల్సిందేనని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మాదిరిగా పెంచాల్సిందేనని జూనియర్ డాక్టర్లు ఆందోళన తీవ్రతరం చేశారు. చివరకు ప్రభుత్వం 5% ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం జూనియర్ వైద్యుల సేవల ప్రాధాన్యతను గుర్తించడం లేదని చెప్పలేం. నిరంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ వైద్యులు అందిస్తున్న అమూల్యమైన సేవల పట్ల తనకు సంపూర్ణ సానుభూతి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలియజేశారు. కానీ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కోరిన స్థాయిలో స్టైఫండ్ పెంచే విషయంలో ప్రభుత్వం ముందుకు వెళ్ళలేకపోతోందని స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సమ్మెను తక్షణమే విరమించి వెంటనే విధులకు హాజరు కావాలని మంత్రి జూనియర్ వైద్యులకు విజ్ఞప్తి చేశారు. అయితే 15% పెంపు సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పడంతో ఈ సమస్య అంతటితో ముగిసిపోయిందా అంటే ఖచ్చితంగా కాదు. జూనియర్ వైద్యులు తమ స్టైఫండ్తో పాటు ఇతర కీలక సమస్యలను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లారు. గురువారం రోజు అసెంబ్లీ ప్రాంగణంలో జూనియర్ డాక్టర్ల సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ యు ఈశ్వర్ శంకర్, ఉపాధ్యక్షుడు జి భార్గవ్ సాయి నాయుడుతో పాటు ఇతర ప్రతినిధులు మంత్రి సత్యకుమార్ యాదవ్ను స్వయంగా కలిశారు. స్టైఫండ్ పెంపుతో పాటు వైద్య రంగానికి సంబంధించిన పలు సమస్యలపై మంత్రితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో మరో అత్యంత ముఖ్యమైన అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ వయసును పెంచే ప్రతిపాదన ఏది ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని మంత్రి స్పష్టంగా తేల్చి చెప్పారు. అయితే సూపర్ స్పెషాలిటీ వైద్యుల కొరత, ఆసుపత్రిలో ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకుని వారి ఉద్యోగ విరమణ వయసు పెంపు గురించి ఒక సాధారణ సమావేశంలో కేవలం ఒక చర్చ మాత్రమే జరిగిందని ఆయన వివరణ ఇచ్చారు. అంటే అనధికారికంగా చర్చ జరగడం వేరు, ప్రభుత్వం అధికారికంగా ఒక ప్రతిపాదనను పరిశీలించడం వేరు అన్న వ్యత్యాసాన్ని మంత్రి స్పష్టం చేశారు. ఇక మెడికల్ ఇంటర్నర్లు అంటే హౌస్ సర్జన్లకు సంబంధించి ప్రభుత్వం మరొక విధానాన్ని ప్రకటించింది. ఈ ఏడాదికి వారి స్టైఫండ్ 5% పెంచి వచ్చే ఏడాది నుండి క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 3% చొప్పున పెంచుకుంటూ వస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. ఇక్కడ మనం లోతుగా గమనించాల్సిన విషయం ఏంటంటే, జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్న 15% పెంపు, హౌస్ సర్జన్లకు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 5%, ఆ తరువాత వచ్చే 3% వార్షిక పెంపు, ఇవి ఒకే రకమైన నిర్ణయాలు కావు. వేర్వేరు కేటగిరీల వైద్యాధికారులకు వేర్వేరు విధానాలతో ప్రభుత్వం స్పందిస్తోంది. మొత్తం ఈ 2 పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే 2 అంశాల్లోనూ ఉద్యోగుల డిమాండ్లు, ప్రభుత్వ వైఖరి మధ్య తీవ్ర అంతరం కనపడుతోంది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన విధి లేని పరిస్థితి ఉంటే, మరోవైపు రాత్రింబవళ్లు సేవలు అందిస్తున్న ఉద్యోగులు, వైద్యులు తమకు రావాల్సిన న్యాయమైన ప్రయోజనాలపై స్పష్టత కోరుతున్నారు. అందుకే ఈ 2 పరిణామాలను మనం కేవలం స్టైఫండ్ లేదా ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీము, నోషనల్ ఇంక్రిమెంట్లు, జూనియర్ అసిస్టెంట్ హోదా సమస్యలుగా మాత్రమే చూడలేం. ప్రభుత్వం మేనిఫెస్టోలో లేదా సమావేశాలు ఇచ్చే హామీ అధికారికంగా జీవోగా ఎప్పుడు మారుతుందో కూడా వివరిస్తే మంచిది. ఆర్థిక వనరులు పరిమితంగా ఉన్నప్పుడు హామీలు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఓపికతో వ్యవహరించాలి. ముందు ఇలాంటి విషయాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఈ 2 వర్గాల ఉద్యోగులకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ఉద్యోగ సంఘాల డిమాండ్లపైన, వారి భవిష్యత్తు కార్యాచరణపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి విశ్లేషణాత్మకమైన, విశ్వసనీయమైన, అలాగే విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు చేరవేస్తూనే ఉంటాం. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనిపిస్తే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మిత్రులకు, ఉద్యోగ వర్గాలకు, అవసరమైన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.